శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 74వ సర్గమునందు జాంబవంతుని ఆదేశముపై మారుతి హిమవత్ పర్వతముకు చేరి సంజీవని పర్వతమును తీసుకొని వచ్చుట, ఆ దివ్యౌషధుల ప్రభావమున రామలక్ష్మణులకు స్వస్థత చేకూరుట గురించి వివరింపబడినది. రామలక్ష్మణులు స్పృహలేని వారై ఉండగా ఆ వానర సైన్యమంతయును మూర్ఛిల్లెను. అప్పుడు సుగ్రీవుడు, నలుడు, అంగదుడు, జాంబవంతుడు దిక్కుతోచకయుండిరి. అంతటా బుద్ధిశాలుల్లో ప్రముఖుడైన విభీషణుడు సైన్యమంతయును దిగులు పడి ఉండుటను చూచి సుగ్రీవుని తదితర వానర వీరులను ఆత్మీయ వచనములతో ఓదార్చుచు ఇట్లు పలికెను. మిత్రులారా, ఆర్యపుత్రులైన రామలక్ష్మణులు విషాదనముకు లోనై మూర్ఛిల్లి ఉన్నందులకు భయపడకము. ఇది విచారపడదగిన సమయము కాదు. వారు బ్రహ్మదేవుని యొక్క వచనములను గౌరవించుచు ఇంద్రజిత్తు యొక్క అస్త్రముల వలన బాధను అనుభవించుచున్నారు. అస్త్రముల్లో మేటి అయి తీవ్రమైన వేగము గల అమోఘమైన ఆ బ్రహ్మాస్త్రమును విరించి ఇంద్రజిత్తునకు స్వయంగా అనుగ్రహించెను. రాజకుమారులైన రామలక్ష్మణులు దానిని గౌరవింపదలిచి ఇట్లు యుద్ధరంగమున పడియుండిరి కనుక ఇప్పుడు వారింపదగదు. సూక్ష్మ బుద్ధి గలవాడు, వాయువు వలె వేగగమనుడు అయిన హనుమంతుడు విభీషణుని మాటలను విన్న పిమ్మట బ్రహ్మాస్త్రముపై గల గౌరవముతో క్షణకాలము పాటు మిన్నకుండెను. పిదప అతడు ఇట్లు వచించెను. బలశాలులైన ఈ వానరుల సమూహమునందు పెక్కుమంది నిహతులు కాగా ప్రాణములతో మిగిలి ఉన్న వారిని ఓదార్చుదుము. వీరులైన హనుమంతుడు, విభీషణుడు ఇద్దరును కాగడాలను చేబూని రణభూమి యందు అటూ నిటూ కలయతిరగసాగిరి. వారు సమరభూమి యందంతటను పర్వత ప్రమాణ శరీరులైన వానర సైనికులను తలతలా మెరియుచున్న బాణములను పడియుండటను గమనించిరి. కపుల యొక్క వాలములు, చేతులు, ఊరు భాగములు, కాళ్ళు, వ్రేళ్ళు, శిరస్సులు చిన్నాభిన్నములై ఉండెను. వారి శరీరములు అన్నీను మిగుల గాయపడి నెత్తురోడుచుండెను. పిదప సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేనుడు, వేగదర్శి, ఆహుకుడు, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, వివిధుడు, పనసుడు మొదలగు వారు రణభూమి యందు హతప్రాయులై కనుబూపిరితో ఉండగా ఆ ఇరువురును చూసిరి. బ్రహ్మదేవుని అనుగ్రహముకు పాత్రుడైన ఇంద్రజిత్తుచే మిగుల బలపరాక్రమవంతులైన వానరులు 27 కోట్ల మంది ఆ సాయంకాలమున హతులైరి. బాణములచే దెబ్బతిని సముద్ర జలములే విస్తారమై భీతిని గొలుపుచున్న వానర సైన్యమును చూచుచు హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుని వెదకసాగిరి. వయోవృద్ధుడు, బ్రహ్మదేవుని సుతుడు, వందల కొలది బాణములచే గాయపడిన వాడు, వీరుడు అయిన జాంబవంతుడు శాంతించిన అగ్నివలే ఒప్పుచుండగా చూచి వారు ఆయన్ను సమీపించిరి. పిమ్మట విభీషణుడు, ఆర్య, తీక్షణములైన బాణప్రహారములకు గురి అయితివి, నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా అని జాంబవంతునితో పలికెను. బల్లూక శ్రేష్ఠుడైన జాంబవంతుడు విభీషణుని పలుకులను విన్న పిమ్మట ఎట్టకేలకు గొంతు పెకల్చుకొని ఇట్లు వచించెను.
మహావీర, రాక్షస శ్రేష్ఠ, పొదునైన బాణముల తాకుటచే మిగుల గాయపడి నిన్ను చూడజాలకున్నాను. కాని కంఠస్వరమును బట్టి నిన్ను గుర్తింపగలుగుచున్నాను. విభీషణ, వాయుదేవుని ప్రభావం వలన అంజనీదేవి యందు కలిగిన పుణ్యాత్ముడు వానరోత్తముడు అయిన హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా? జాంబవంతుని వచనములు విన్న పిమ్మట విభీషణుడు ఆయనతో ఇట్లు పలికెను. ఆర్య, పూజ్యులైన రామలక్ష్మణుల క్షేమ సమాచారములను ప్రస్తావింపక మారుతిని కూర్చి అడుగుచున్నావేమి? వాయుసుతుని యందు ఆసక్తుడువైనట్లుగా వానరరాజైన సుగ్రీవుని యందును అంగదుని ఎడలను రామలక్ష్మణుల పైనను శ్రద్ధ కనబరచుటవేమి? విభీషణుని మాటలను విన్న జాంబవంతుడు ఇట్లనెను. రాక్షసోత్తమ, మారుతిని గూర్చి అడుగుటకు గల కారణమును తెలిపేదను వినుము. హనుమంతుడు జీవించి ఉన్నచో వానర సైన్యము హతమైనను బ్రతికి ఉన్నట్లే. ఆ మారుతి ప్రాణములను విడిచినచో మనమందరము బ్రతికి ఉన్నను చచ్చిన వారితో సమానమే. పూజ్యుడా, వాయుదేవుని అంతటి బలశాలి, అగ్నిదేవుని వంటి తేజస్వి, మహావీరుడు అయిన ఆంజనేయుడు ప్రాణములను ధరించి ఉన్నంత వరకును మనలో జీవితంపై ఆశ మెదులుచునేయుండును. పిదప వాయుసుతుడైన హనుమంతుడు వృద్ధుడైన జాంబవంతుని కడుగు చేరి వినమ్రుడై ఆయన పాదములకు యథావిధిగా ప్రణమిల్లెను. బల్లూక ప్రముఖుడైన జాంబవంతుడు ఇంద్రియముల పటుత్వము సన్నగిల్లియున్నను హనుమంతుని వచనములు వినినంతనే తాను పునర్జన్మ పొందినట్లు తలంచెను. పిమ్మట మహా తేజస్వియగు జాంబవంతుడు హనుమంతునితో ఇట్లు పలికెను. కపివర, వానరులను కాపాడుటకు నీవే సమర్థుడవు. నీ అంతటి మహాపరాక్రమశాలి మరి ఒకడు లేడు. ఈ వానర కోటికి నీవు ఆప్తమిత్రుడవు కనుక ముందునకు వచ్చి కటిబుద్ధుడవు కమ్ము. నీవు పరాక్రమించుటకు ఇదియే సరియైన సమయము. నీ వంటి వాడు మరి ఒకడు కనబడడు. వీరులైన బల్లూక వానర యోధులకు సంతోషమును గూర్పుము. వ్యధకులోనైన ఈ రామలక్ష్మణులకు గురుచుకొని ఉన్న బాణములను తొలగింపుము. మారుతి, నీవు వెంటనే సముద్రం మీదుగా అంతరిక్ష మార్గమున సుదూరము పయనించి పర్వతరాజమైన హిమలయమునకు చేరుట ఎంతైనీ అవసరము. శత్రు సంహారక, ఆ చోట నీకు స్వర్ణమయమై అత్యున్నతమైన వృషభగిరి అను ఒక మహాపర్వతము కైలాస శిఖరము కనబడును. మహావీర, వృషభగిరికి కైలాస శిఖరమునకును మధ్య సాటిలేని తేజస్సుతో చక్కగా వెలుగొందుచుండెడి ఓషధి పర్వతము కనిపించును. అది వివిధములకు ఓషధులకు నిదానము. వానరోత్తమ, ఆ శిఖరముపై దివ్యములైన 4 ఓషధులు నీకు గోచరమగును. అవి తమ దివ్యకాంతులతో దశదిశలను ప్రకాశింపచేయుచుండెను. మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావన్యకరణి అను పేర్లతో ఒప్పిడి ఆ 4 మహో ఔషధములను తీసుకుని శీఘ్రముగా మరలిరమ్ము. వాయుసుత, ఆ ఔషధుల ప్రభావముతో వానలను సజీవులను కావించి వారికి స్వస్థత గూర్చుము. పిదప కపివీరుడైన హనుమంతుడు జాంబవంతుని మాటలను విన్నంతనే
ఎగసిపడుచున్న అలలతో ఒప్పటి సముద్రము వలె ప్రబలుడై విరాజిల్లెను. వెంటనే త్రికూట పర్వతంపై చేరి దానిని తన కాళ్లతో మిగుల అదిమి పెట్టెను. అప్పుడు వీరుడైన ఆ మారుతి మరొక మహాగిరి వలె వెలిసిల్లెను. హనుమంతుని పాదముల యొత్తిడికి ఆ త్రికూట పర్వతము ఎంతయో అణిగిపోయెను. ఆ విధముగా అనగదొరక్కబడిన ఆ పర్వతము యథాస్థితిని నిలుపుకొనజాలకపోయెను. హనుమంతుని పాదముల ఒత్తిడికి పీడింపబడిన ఆ పర్వతంపై గల వృక్షములన్నీను ఆ కపివరుని వేగమునకు నేలగూరినవి. పరస్పరము రుద్దుకొనుటచే ఏర్పడిన అగ్ని వలన అవి మాడి మసి అయిపోయినవి. ఆ గిరిశిఖరములు శిథిలములైనవి. ఆ త్రికూట పర్వతము ఇట్లు పీడింపబడుటచే వృక్షములన్నీయును భగ్నములు కాగా, శిలా ప్రదేశములు శిథిలము కాగా, చలించిపోయిన ఆ గిరిపై వానరులు నిలవజాలకపోయినవి. అప్పుడు త్రికూట పర్వతంపై నిర్మింపబడిన లంకాద్వారములన్నీయును కంపించినవి. గృహములు, గోపురములు భగ్నములైనవి. ఆ రాత్రి లంకానగరమంతయును భయముతో గజగజలాడి నృత్యము చేయుచున్నట్లు ఒప్పెను. పర్వత ప్రమాణ దేహుడైన ఆ మారుతి త్రికూట పర్వతమును ఇట్లు కంపింపచేసి సముద్రంతో కూడిన భూమిని క్షోభకు గురిచేసెను. ఆ త్రికూట పర్వతం మీద నుండి హనుమంతుడు మలయగిరి మీదికి అధిరోహించెను. అది మేరుగిరి వలె, మందర పర్వతము వలె దర్శనీయముగా నున్నది. పెక్కు సెలయేళ్లతో ఒప్పుచున్నది. వివిధములకు వృక్షముల తోడను లతల తోడను విరాజిల్లుచున్నది. అందలి సరస్సులో గల పద్మములు, కలువలు చక్కగా వికసించి ఉన్నవి. 60 యోజనముల మేరకు సమున్నతమై దేవతల చేతను గంధర్వుల చేతను సేవింపబడుచున్నది. అందు విద్యాధరులు అప్సరసులు విహరించుచుండుదురు. మునీశ్వరుల తపశ్చర్యలకు అది నెలవు. ఆ మలయగిరి పెక్కు గుహలతో విలసిల్లుచున్నది. అచట అభిధములకు మృగముల గుంపులు సంచరించుచుండును. మేఘము వలె ఉన్నతుడు వాయుసుతుడు అయిన ఆంజనేయుడు ఒక్కసారిగా తన శరీరమును పెంచెను. ఆ దృశ్యమును చూచి అచట గల యక్షులు, గంధర్వులు, కిన్నెరులు మిగుల వ్యాకుల పానుటకు లోనైరి. పిదప ఆ కపివరుడు ఆ గిరిపై బలముగా పాదకట్టనమనొచ్చెను. అతడు సముద్రమున నివసించుచు అగ్నిజ్వాలను వేళ్ళక్రెక్కిడి ఆడు గుర్రము వంటి తన ముఖమును బావుగా తెరచి రాక్షసుల గుండెలు అదురున్నట్లుగా బిగ్గరగా అరిచెను. ఆ మహాత్ముడు అట్లు అద్భుతముగా మనొచ్చిన మహాశబ్దమును విని లంకలో గల రాక్షసులెల్లరును భయగ్రస్తులై అటూనిటూ కదలక మెదలక నిశ్చేష్టులైరి. శత్రువులను గడగడలాడించు మహాపరాక్రమశాలియగు ఆ మారుతి శ్రీరాముని మనస్సును జ్ఞానించుకొని ఆ రఘువరుని కొరకై తాను సాధింపనించిన ఘనకార్యమునకు సన్నద్ధుడయ్యెను. పిదప మహావీరుడు మహాసర్పమును బోలిన తన బాలమును ఉత్సాహముతో పైకెత్తెను. ఆకాశగమనమునకు అనుకూలముగా ప్రాణవాయువును నిరోధించి నడుమును వంచెను. బలమును పెంచుకొనుచు చెవులను కుచింపచేసెను. సముద్రము నందలి ఆడుగుర్రము ఒక ముఖము వంటి తన ముఖమును గట్టి అభినివేశముతో బావుగా తెరిచెను. అనంతరము ప్రచండ వేగముతో అతడు మింటికి ఎగిరెను.
ఆ వాయుసుతుడు గగనమునకు ఎగురున్నప్పుడు ఆ కపివరుని బాహువుల యొక్క ఊరువుల యొక్క వేగ ప్రభావమునకు వృక్ష సమూహములు, గిరి శిఖరములు, మహాపాషాణములు, త్రికూట పర్వతంపై స్థిర నివాసము కలిగి ఉన్న వానరములు చాలా దూరము పైకెగిరినవి. కొంత తరమునకు పిమ్మట అవి బలహీనములై సముద్ర జలముల్లో పడిపోయినవి. గరుత్మంతుని వలె వేగగమనుడైన ఆ వాయుసుతుడు పాము పడగల వంటి తన 2 భుజములను చాచి దిక్కులను లాగునట్లుగా విలిసిల్లుచు పర్వతంలో శ్రేష్టము గిరిరాజము అయిన మేరు పర్వత దిశగా బయలుదేరెను. అతడు సముద్రమును వీక్షించుచు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి నుండి బయలువెడిలిన సుదర్శన చక్రము వలె మిక్కిలి శీఘ్రముగా వెళ్ళుచుండెను. అప్పుడు సముద్ర తరంగములు అన్నీయును క్రిందు మీదైనవి. ఆ జలముల్లో నివసించే ప్రాణులన్నీయును మిగుల వేగముగా గిరగిరా తిరగసాగినవి. వాయుదేవుని వలె వేగముగా అతడు అంబరమున సాగిపోవచ్చు ధరణిపై గల పర్వతములను, వృక్షజాలములను, సరస్సులను, నదులను, చెరువులను, మహానగరములను, పెక్కు జనపదములను బావుగా తిలకించుచు పురోగమించెను. వాయుదేవుని వలె మిగుల పరాక్రమశాలి అయిన మహావీరుడగు హనుమంతుడు ఆకాశ మార్గమును అనుసరించి ఏమాత్రము అలసట చెందక త్వరగా ముందుకు సాగుచుండెను. కపివరుడైన ఆ మారుతి వాయుదేవుని వలె మిగుల శీఘ్రముగా పయనించుచున్నట్టి ఆయన వేగధ్వనులు దశ దిశలయందు ప్రతిధ్వనించుచుండెను. కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని మాటలను మనస్సునందుంచుకొని వెంటనే వాయువేగముతో పురోగమించి హిమవత్ పర్వతమును గాంచెను. ఆ హిమవద్గిరి వివిధములగు జలపాతముల తోడను, నానా విధములగు గుహల తోడను, సెలయేళ్ల తోడను విలసిల్లుచుండెను. దానిపై గల శిఖరములు తెల్లని మేఘముల వలె ఒప్పారుచు దర్శనీయములై ఉండెను. అచట పలు వృక్షములు కనువిందు గావించుచుండెను. మారుతి అట్టి హిమవత్ పర్వతముకు చేరెను. అతడు మహోన్నతములైన శిఖరములు గల ఆ పర్వతరాజముకు చేరిన పిమ్మట అచట దేవతలకు, ఋషులకు నిలయములైన పవిత్రములకు పెద్ద పెద్ద ఆశ్రమములను గాంచెను. ఇంకను ఆ పర్వత ప్రదేశమున బ్రహ్మ నివాస స్థానము, కైలాసము, ఇంద్రుడు నివసించు ప్రదేశము, శివుడు విలాసముగా తన శరములను ప్రయోగించడి భూమి, హయగ్రీవుని ఆరాధించడి స్థానము, ఈశ్వరునిచే ఖండితమైన బ్రహ్మ శిరస్సు పడిన చోటు, యమకింకరులు అప్పుడప్పుడు విశ్రాంతి గైకొనడి ప్రదేశము, బ్రహ్మ ఇంద్రునికి వజ్రాయుధమును అనుగ్రహించిన చోటు, కుబేరుని నిలయము, సూర్యుని భార్యయగు ఛాయాదేవి ప్రీతి కొరకు సూర్యకాంతిని తగ్గించుటకై విశ్వకర్మ భాస్కరుని బంధించిన స్థానము, దేవతలకు దర్శనమిచ్చుటకై బ్రహ్మ ఆసీనుడగు ప్రదేశము, శంకరుడు తన ధనస్సును నిలిపెడి చోటు, పాతాళమును ప్రవేశించు ప్రదేశము మున్నగు విశిష్ట స్థానములను ఆ మారుతి దర్శించెను. జాంబవంతుని సూచన ప్రకారము విశిష్ట స్థానమగు కైలాసగిరిని అతడు దర్శించెను. దాని సమీపమున గల హిమవచ్చిలను మారుతి గాంచెను. పిదప హనుమంతుడు వృషభ పర్వతమునకును కాంచనాద్రికిని మధ్య విరాజిల్లుచున్న సర్వౌషధి మహాపర్వతమును దర్శించెను. ఆ గిరి వివిధములకు మహా ఔషధులతో దేదీప్యమానముగా వెలుగొందుచుండెను. అగ్నికాంతుల వలె మిరుమిట్లు గొలుపుచు
ప్రకాశించుచున్న ఔషధి మహాపర్వతమును గాంచి ఆ వాయుసుతుడు మిగుల ఆశ్చర్యపడెను. పిమ్మట అతడు ఆ ఔషధగిరికి ప్రదక్షిణమునర్చి తనకు అవసరమగు ఔషధుల కొరకు అన్వేషింపసాగెను. వానరోత్తముడైన ఆ మారుతి వేల కొలది యోజనముల దూరము పయనించియు అలసట చెందక దివ్యౌషధులకు నిలయమైన ఆ కొండపై అంతటను సంచరించుచుండెను. అంతటా ఆ మహాపర్వతముపై గల దివ్య ఔషధులన్నీను తమను తీసుకుని పోవుటకై ఎవరో వచ్చినారని గ్రహించి అదృశ్యమాయెను. అప్పుడు మహాత్ముడైన హనుమంతుడు మహా ఔషధులు ఎక్కడనూ కనిపించకపోవుటచే కోపంతో గట్టిగా గర్జించెను. పిదప అతడు సహనమును కోల్పోయి అగ్నివలే తీవ్రమైన చూపులతో ఆ పర్వతమును ఉద్దేశించి ఇట్లనెను: పర్వతోత్తమ, శ్రీరాముని ఎడ ఆదరమును చూపుటలేదేమి? ఇదియే నీ దృఢ నిశ్చయమైనచో నిన్ను శిథిలమనర్పగల నా బాహుబలమును ఇప్పుడే రుచి చూడగలవు. ఇట్లు పలికిన పిమ్మట వృక్షములతో, మదపుట ఏనుగులతో, బంగారముతో, వేల కొలది గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న ఆ పర్వత శిఖరమును పట్టుకొని ఆ మారుతి బలము కొలది ఆ గిరిని పెకిలించి వేసెను. అప్పుడు ఆ గిరి శృంగములన్నీ నుగ్గునుగ్గైపోయినవి, దాని చుట్టూ గల సానువులన్నీ మాడి మసైపోయినవి. ఆ వానరోత్తముడు ఆ గిరిశిఖరమును చేబూని ఆకాశమునకు ఎగిరెను. అప్పుడు సురాసురులతో కూడిన లోకములన్నీను గడగడలాడినవి. గగనమున సంచరించుచుండెడి యక్షులు, సిద్ధులు, మున్నగు దివ్యజాతుల వారు కొనియాడుచుండగా గరుడుని వలె మహావేగ సంపన్నుడై ఆ మారుతి శీఘ్రముగా అచ్చటి నుండి బయలుదేరెను. సూర్య తేజస్సుతో విలసిల్లుచున్న ఆ గిరిశిఖరముతో కూడి ఆంజనేయుడు అంతరిక్షమున ప్రవేశించెను. అప్పుడు సూర్యతేజోమూర్తి అయిన ఆ మహాత్ముడు ప్రభాకరుని సమీపమున మరొక మార్తాండుని వలె తేజరిల్లుచుండెను. మహాగిరి ప్రమాణ దేహుడైన ఆ వాయుసూనుడు దివ్యౌషధగిరిని చేబూని ఉన్నవాడై 1000 అంచుల గల అగ్నికాంతులను విరజిమ్ముచున్న చక్రమును దాల్చిన మహావిష్ణువు వలె విరాజిల్లెను. ఓషధి పర్వతముతో వచ్చుచున్న వాయుకుమారుని చూచి వానరులెల్లరును బిగ్గరగా జయజయధ్వానములను పలికిరి. హనుమంతుడు కూడా వారిని గాంచి సంతోషముతో పొంగిపోవచ్చు సింహనాదమనొచ్చెను. వారి కోలాహల ధ్వనులు చెవి సోకినంతనే లంకలోనున్న రాక్షసులెల్లరూ భయముతో గగ్గోలు పెట్టిరి. పిమ్మట ఆ మహాత్ముడు త్రికూట పర్వతమును గల వానర సైనికుల మధ్య దిగెను. అనంతరము అతడు వానర ప్రముఖులకు ప్రణమిల్లి సంతోషముతో విభీషణ్ణి అక్కున చేర్చుకొనెను. మహారాజకుమారులైన రామలక్ష్మణులకు ఆ మహా ఔషధుల వాసన తగిలినంతనే వారి గాయములు మటుమాయము కాగా ఎప్పటి వలె తేజోమూర్తులై వెలసిల్లిరి. పిమ్మట వానర వీరులు కూడా స్వస్థత చేకూరి లేచి కూర్చుండిరి. యుద్ధమున గతాసువులై పడియున్న వానర యోధులెల్లరూ ఆ మహౌషధుల ప్రభావమున పునర్జీవితులై గాయములు తొలగి ఆరోగ్యవంతులైరి.
వారందరూ ప్రభాత వేళ నిద్ర నుండి లేచిన వారి వలె తేజరిల్లిరి. వానర రాక్షస వీరుల మధ్య లంకలో యుద్ధము ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు వీరుల దాటికి మృతులైన రాక్షసులను, హతులగుచున్న నిశాచరులను అందరినీ రావణానుచరులు ఆయన గౌరవమును నిలుపుటకై ఆయన ఆజ్ఞ మేరకు సముద్రమున పడవేసిరి. సాటిలేని మహావీరుడైన ఆ మారుతి ఆ ఔషధీ శైలమును శీఘ్రముగా హిమవత్ పర్వతం మీదకు చేర్చి మరుక్షణమే శ్రీరాముని యొద్దకు వచ్చెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 74వ సర్గము సమాప్తము.